ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం మరోసారి తెరపైకొచ్చింది. బాధితురాలు హర్షవీణపై దాడి కలకలం రేపింది. జనసేన కార్యకర్తలే అటాక్ చేశారని ఆమె ఆరోపిస్తోంది. ఇదే విషయమై రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు హర్షవీణపై అటాక్ జరిగింది. తిరుపతి జిల్లాలోని రైల్వే కోడూరు టోల్గేట్ సమీపంలో ఆమెపై జనసేన కార్యకర్తలు దాడి చేశారు. తొలుత హర్షవీణ వెంట ఉండే గోపిని చితకబాదారు. ఆ తర్వాత హర్షవీణపై మూకుమ్మడిగా అటాక్ చేశారు. టోల్గేట్ దగ్గర మార్కెట్లో పూలు స్నాక్స్ కొనేందుకు వెళ్లగా జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర అనుచరులు దాడి చేశారని హర్షవీణ ఆరోపిస్తోంది. ఎందుకు కొడుతున్నారని ప్రశ్నించినా వినకుండా హింసించారని వాపోతోంది. దీనిపై రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అరవ శ్రీధర్ వ్యవహారంలో తనకు న్యాయం చేయాలంటూ ప్రజాదర్బార్లో టీడీపీ ఇన్ఛార్జిను కలిసి విజ్ఞప్తి చేసింది. ఆ తర్వాత కొన్ని గంటలకే ఆమెపై దాడి జరిగింది. దీనికి సంబంధించిన వీడియో కూడా తన దగ్గర ఉందని చెబుతోంది హర్షవీణ. అరవ శ్రీధర్ విషయంలో తాను గళం విప్పడం వల్లే కావాలనే టార్గెట్ చేశారని అంటోంది. మేమేం చేసామని చెప్పేసి కొడుతున్నారు అనేసి నేను అడిగితే, కూర్చున్నప్పుడు తల మీద ఒక దెబ్బ, ఇక్కడ ఒక దెబ్బ, చాలా గట్టి కొట్టాడు తాతంశెట్టి నాగేంద్ర. తాగేసి వచ్చారో మరి ఎందుకు వచ్చారో నాకు తెలియదు, కారణం లేకుండా వచ్చి కొట్టారండి. మొత్తానికి కేసు బుక్ చేసిన పోలీసులు అసలేం జరిగిందనే దానిపై ఆరా తీస్తున్నారు.